హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటా 15% గవర్నమెంట్ కోటా సీట్స్ కి, అలాగే ఎయిమ్స్ అండ్ జిప్మర్ కాలేజెస్ లో మీకు ఎంపీపీఎస్ సీట్ అడ్మిషన్ వస్తే కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ అడ్మిషన్ టైంలో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఒకవేళ మీరు ఈ కౌన్సిలింగ్ ద్వారా మీ సొంత రాష్ట్రంలో ఉన్న కాలేజెస్ లో కాకుండా వేరే స్టేట్ లో ఉన్నటువంటి కాలేజెస్ లో అడ్మిషన్ వస్తే ఎంబీబీఎస్ కి మీ సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ స్టేటస్ పీజీకి వర్తిస్తుందా లేదా, ఈ విషయం గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఇక్కడ మనకి ఏపీ మరియు తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే, ఒకవేళ ఈ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలో తమిళనాడులో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ ని చూజ్ చేసుకున్నారు అనుకుందాం. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ అనుకుందాం, ఎందుకంటే అది టాప్ మోస్ట్ కాలేజ్ కాబట్టి అక్కడ జాయిన్ అయితే ఒకవేళ ఆ స్టూడెంట్ ఏపీ స్టేట్ కి లేదా తెలంగాణ స్టేట్ కి, అంటే ఎవరు ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ స్టేట్ కి పీజీ అడ్మిషన్ టైంలో వాళ్ళకి లోకల్ స్టేటస్ వస్తుందా లేదా అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే పీజీకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఎంబీబీఎస్ అని అర్థం. కాబట్టి ఎంబీబీఎస్ ఈ స్టూడెంట్ తమిళనాడు స్టేట్ లో చేశాడు కాబట్టి పీజీకి వాళ్ళ సొంత రాష్ట్రానికి నాన్ లోకల్ అవుతారు. అంటే వాళ్ళ సొంత రాష్ట్రంలో ఉన్న లోకల్ కోటాలో ఉన్న 85% సీట్స్ కి ఎలిజిబుల్ కారు. ఎందుకు అంటే పీజీకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీద మాత్రమే ఆధారపడి స్టేటస్ ఇస్తారు, కానీ వాళ్ళ స్కూల్ స్టడీ మీద డిపెండ్ అయ్యి కాదు. అయితే తమిళనాడులో ఎంబీబీఎస్ చేస్తారు కాబట్టి మరి తమిళనాడులో లోకల్ అవుతారా అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది, తమిళనాడు స్టేట్ లో 85% 15% సిస్టమ్ అనేది లేదు. కేవలము ఈ 85% 15% ఆర్టికల్ 371D అనేది కేవలము ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ కి మాత్రమే వర్తించింది. మరి తమిళనాడు స్టేట్ లో వీళ్ళకి లోకల్ స్టేటస్ ఇస్తారా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని చూస్తే గవర్నమెంట్ కోటా సీట్స్ కి 31% సీట్స్ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయి. అలాగే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి 69% సీట్స్ ఉంటాయి. కాబట్టి ఈ 31% సీట్స్ కి మాత్రమే ఈ స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతాడు. అయితే ఇక్కడ తమిళనాడులో ఎంబీబీఎస్ చదివినటువంటి స్టూడెంట్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయి ఉంటే ఈ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ కి రిజర్వేషన్ కూడా వర్తిస్తుందా అంటే రిజర్వేషన్ వర్తించదు. ఈ స్టూడెంట్ కూడా ఈ 31% లో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ లాగానే పార్టిసిపేట్ చేసి సీటు పొందాలి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈ స్టూడెంట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది వాళ్ళ సొంత రాష్ట్రంలో ఏపీ స్టూడెంట్ అయితే ఏపీ వాళ్ళు ఇచ్చింది, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ మాత్రమే ఉంది. కాబట్టి తమిళనాడు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే అక్కడ రిజర్వేషన్ పొందడానికి అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి తమిళనాడు స్టేట్ లో కేవలము ఓపెన్ కేటగిరీ సీట్స్ కి 31% సీట్స్ కి మాత్రమే ఈ స్టూడెంట్ నీట్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఏపీ మరియు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా తమిళనాడు స్టేట్ లో కాకుండా వాళ్ళ సొంత రాష్ట్రంలో ఉన్న కాలేజెస్ ని చూజ్ చేసుకుని కానీ జాయిన్ అయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా, అప్పుడు ఆ స్టూడెంట్ పీజీకి 85% సీటుకి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైంది కదా? కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళితేనే మీరు ఓపెన్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. మీ రిజర్వేషన్స్ వర్తించవు. మీ సొంత రాష్ట్రానికి మాత్రమే మీ రిజర్వేషన్స్ అప్లికేబుల్. మరి మీ సొంత రాష్ట్రంలో ఏమవుతారు అంటే మీ సొంత రాష్ట్రంలో ఉన్న రూల్స్ ప్రకారంగా ఏపీ స్టేట్ వాళ్ళైతే 15% నాన్ లోకల్ కేటగిరీకి పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి ఆ 15% కి నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి అయితే కన్వీనర్ కోటాకి అసలు నాన్ లోకల్ కాన్సెప్టే లేదు కాబట్టి వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీనే ఉండదు. అర్థమైంది కదా? కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా మీ సొంత రాష్ట్రంలో ఉన్న కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా, లేక ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ కాలేజెస్ కి వెళ్ళి జాయిన్ అవ్వడానికి
సిద్ధంగా ఉన్నారా అనేది ఆలోచించుకోండి. నెక్స్ట్, ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎయిమ్స్ అండ్ జిప్మర్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ చదివితే ఏమవుతుంది? ఇక్కడ మీరు గమనించాల్సింది, మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అయినా సరే లొకేషన్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఏపీ స్టేట్ లో ఎయిమ్స్ మంగళగిరి ఉంది, అలాగే తెలంగాణ స్టేట్ లో ఎయిమ్స్ బీబీ నగర్ ఉంది. ఎవరైతే వాళ్ళ సొంత రాష్ట్రంలో ఉన్న ఎయిమ్స్ లో జాయిన్ అవుతారో, అంటే ఏపీ స్టూడెంట్ మంగళగిరిలో, తెలంగాణ స్టేట్ స్టూడెంట్ బీబీ నగర్ ఎయిమ్స్ లో జాయిన్ అయితే అప్పుడు పీజీకి 85% సీట్స్ కి మీరు నిరభ్యంతరంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సొంత రాష్ట్రంలోనే చదువుతున్నారు కాబట్టి. ఈ రెండు కాకుండా వేరే ఏ స్టేట్ లో ఉన్న ఎయిమ్స్ కి జాయిన్ అయినా సరే మీరు నాన్ లోకలే అవుతారు మీ సొంత రాష్ట్రానికి. అదే జిప్మర్ తీసుకున్నట్లయితే జిప్మర్ లో మనకి కేవలం రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పుదుచ్చేరి ఉంది, అలాగే కరైకాల్ బ్రాంచ్ ఉంది. ఈ 2 బ్రాంచెస్ లో చదివినటువంటి స్టూడెంట్స్ ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కి రెండింటికి కూడా నాన్ లోకలే అవుతారు. ఎందుకంటే ఈ రెండు సొంత రాష్ట్రాల్లో లేవు కాబట్టి. ఎయిమ్స్ మంగళగిరిలో చదివినటువంటి స్టూడెంట్ కి ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నటువంటి ఐపీ కోటా సీట్స్ అంటారు, ఆ సీట్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో ఏపీ లోకల్ కోటాకి అప్లై చేయొచ్చు. అలాగే నీట్ పీజీ కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో 50% సీట్స్ కి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అర్థమైంది కదా? సో 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఇదే మాదిరిగా ఎయిమ్స్ బీపీ నగర్ స్టూడెంట్ కూడా 3 బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఎయిమ్స్ జిప్మర్ లో చదివినటువంటి స్టూడెంట్స్ కి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముంటాయి అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఈ ఎయిమ్స్ జిప్మర్ కాలేజెస్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే, ఎయిమ్స్ లో జాయిన్ అయితే 50% పీజీలో రిజర్వేషన్ ఉంటుంది, అంటే 50% సీట్స్ ఎయిమ్స్ లో చదివిన పిల్లలకు మాత్రమే ఉంటాయి అని అందరూ అపోహపడుతూ ఉన్నారు. కానీ అది రాంగ్. దీనికి మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ రోజు మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎయిమ్స్ జిప్మర్ లో ఉన్నటువంటి ఐపీ కోటా సీట్స్ ని ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ సీట్స్ అంటారు. అంటే ఇన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి సీట్స్ మాత్రమే ఇవి. అసలు ఐపీ అంటే ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్రయారిటీ లేదా ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ అంటారు. ఎయిమ్స్ లో ఉండేటువంటి సీట్స్ ని ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ సీట్స్ అంటారు. జిప్మర్ లో అయితే ఇన్స్టిట్యూషనల్ ప్రయారిటీ సీట్స్ అంటారు. ఎయిమ్స్ లో ఇన్స్టిట్యూషనల్ ప్రయారిటీ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎంబీబీఎస్ ఏ ఎయిమ్స్ లో చదివితే ఆ ఎయిమ్స్ లో మాత్రమే మీకు ఐపీ సీట్స్ పొందే అవకాశం లభిస్తుంది. అంటే మంగళగిరి స్టూడెంట్ కి ఓన్లీ ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్న ఐపీ సీట్స్ మాత్రమే మీకు వర్తిస్తాయి. అంతేగాని మిగిలిన ఎయిమ్స్ లో ఉన్నటువంటి ఐపీ సీట్స్ మీకు వర్తించవు. అర్థమైంది కదా? అసలు ఐపీ సీట్స్ అంటే ఎలా వస్తాయి అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు. సపోజ్ ఒక స్టూడెంట్ 2019లో ఎయిమ్స్ ఢిల్లీలో జాయిన్ అయ్యాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు సపోజ్ ఇక్కడ 100 సీట్స్ ఎంబీబీఎస్ కి ఉన్నాయి అనుకుందాం. ఈ ఎంబీబీఎస్ సీట్స్ లో 50% అంటే ఎన్ని సీట్స్ వస్తాయి? 50 సీట్స్ వస్తాయి. ఈ 50 సీట్స్ అలాగే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఈ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే 5.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఆ సంవత్సరం పీజీకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉంటాయో, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ అంటే ఓపెన్ కేటగిరీ సీట్స్ అంటారు ఇక్కడ. అంటే సుమారుగా ఇక్కడ ఒక 40 సీట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 40లో 50% అంటే బై 2 అంటే 20 సీట్స్. ఈ రెండింటిలో ఏది తక్కువ నెంబర్ అయితే అన్ని ఐపీ సీట్స్ మీకు ఉంటాయి. అర్థమైంది కదా? ఇక్కడ మీకు ఈక్వేషన్ కూడా నేను రాశాను. ఎంబీపీఎస్ సీట్స్ 50%, అన్రిజర్వ్డ్ అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి సీట్స్, వీటిని ఓపెన్ సీట్స్ అని కూడా అంటారు. ఈ సీట్స్ లో 50%. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అవే మీకు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఐపీ సీట్స్ అని అర్థం. క్లియర్? అయితే మీరు గమనించాల్సింది, మీరు ఏ సంవత్సరం పీజీకి అపీర్ అవుతున్నారో ఆ స్టూడెంట్
తను ఎంబీబీఎస్ లో జాయిన్ అయినప్పుడు ఎన్ని సీట్స్ ఎంబీబీఎస్ లో ఉన్నాయో ఆ 50% మాత్రమే చూడాలి. అంతేగాని ఆ స్టూడెంట్ ఒక 6 సంవత్సరాల తర్వాత ఎయిమ్స్ లో ఒకవేళ సీట్స్ పెరగొచ్చు, 100 సీట్లు 150 సీట్స్ అవ్వచ్చు, కానీ ఆ 150 సీట్లు 50% తీసుకోరు. మీరు కూడా ఐనీసెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అంతేకాదు మీకు ఐనీసెట్ లో కూడా స్కోరు ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలి అంటే ఎంత స్కోర్ ఉంటే వస్తుందో ఆ లెవెల్ ఆఫ్ స్కోర్ వస్తేనే మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్స్ వర్తించవు. ఐపీ అనేది రిజర్వేషన్ కాదు, ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్. ఏ స్టూడెంట్ ఏ కాలేజ్లో చదివితే ఆ ఒక్క కాలేజీకి మాత్రమే వర్తించేటువంటి సీట్స్ ఇవి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఎయిమ్స్ భువనేశ్వర్లో స్టూడెంట్ ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు 100 సీట్స్ ఉన్నాయి అనుకుందాము. సో ఈ 100 సీట్స్ కి 50% సీట్స్ కౌంట్ చేయాలి, అంటే 50 సీట్స్. అయితే ఈ స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యేటప్పుడు ఆ సంవత్సరం అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ సీట్స్ అంటారు, అంటే ఓసీ సీట్స్ 40 ఉన్నాయి అనుకుందాం. ఈ 40కి 50% క్యాలిక్యులేట్ చేస్తే 20 సీట్స్ వచ్చాయి. సో ఈ 50-20 క్యాలిక్యులేట్ చేస్తే 20 ఈజ్ ద లీస్ట్ నెంబర్. కాబట్టి ఈ 20 మ్యాక్సిమం సీట్స్ మాత్రమే ఐపీ సీట్స్ గా తీసుకుంటారు. అర్థమైంది కదా? కాబట్టి భువనేశ్వర్ లో చదివినటువంటి ఎంబీబీఎస్ చదివినటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ 20 సీట్స్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చేటప్పుడు మీరు జనరల్ మెడిసిన్ తీసుకుంటారా లేకపోతే డివిఎల్ తీసుకుంటారా, అక్కడ కోర్సు ప్రయారిటీ ఉండదు. మీ మెరిట్ ని బట్టి మాత్రమే ఈ ర్యాంక్ దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని సీట్స్ మిగిలినయో ఈ 20 సీట్స్ లో, ఆ 20 సీట్స్ లో మీకు ఎన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయో ఆ కోర్సెస్ లో మీరు హైయెస్ట్ ప్రయారిటీ దేనికి పెట్టుకుంటే అది మాత్రమే వస్తుంది మీకు. అంతేగాని అంటే ఈ 20 సీట్స్ కి మరలా మీకు అంటే జనరల్ మెడిసిన్ కి ఒక 5 సీట్స్, సర్జరీకి ఒక 5 సీట్స్ అలా కేటాయించరు. నంబర్ ఆఫ్ సీట్స్ ఎలా ఇస్తారు అనేది వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు తెలియాల్సిందే కేవలము 20 సీట్స్ మాత్రమే మీ ఎంబీబీఎస్ చదివిన కాలేజ్లో మాత్రమే మీరు పొందే అవకాశం లభిస్తుంది. మిగిలిన వేరే ఏ ఎయిమ్స్ కూడా మీరు వెళ్ళటానికి లేదు, జిప్మర్కి వెళ్ళటానికి కూడా లేదు. కానీ మిగిలిన ఎయిమ్స్ అన్నింటిలో అలాగే మీరు చదివిన కాలేజ్లో ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ పోగా మిగిలిన సీట్స్ కి మరలా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఐనీసెట్ స్కోర్ ని బేస్ చేసుకొని. ఇక్కడ రిమైనింగ్ సీట్స్ లో మాత్రం రిజర్వేషన్స్ కూడా ఇస్తారు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ మీకు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే ఇందాక మీకు 20 సీట్స్ వచ్చినాయి కాబట్టి 20నేనా ఉండేది అని కొద్దిమంది కనిపించవచ్చు. ఒకవేళ అంటే ఈ స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ అయినటువంటి ఎయిమ్స్ కాలేజ్, న్యూ ఎయిమ్స్ కాలేజ్ అనుకోండి, ఈ స్టూడెంట్ జాయిన్ అయిన బ్యాచ్ లో కేవలం 50 సీట్సే ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే అప్పుడు మీకు 50% అంటే కేవలం 25% సీట్స్ మాత్రమే వస్తాయి. అదే ఈ స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ అడ్మిషన్ కోసం ఐనీసెట్ ఎగ్జామినేషన్ రాసి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే టైంకి పీజీ సీట్స్ లో అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ ఒక 80 సీట్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. దీనిలో 50% 40 సీట్స్ వస్తాయి. ఈ రెండింటిలో ఏది తక్కువ సీట్స్? 25 సీట్స్. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 25 సీట్స్ నే తీసుకుంటారు. అంటే ఏది తక్కువైతే అదే అన్నాను కదా, ఈ రెండు కంపేర్ చేసి ఏది తక్కువైతే ఆ నెంబర్ మాత్రమే మ్యాక్సిమం ఐపీ సీట్స్ కింద తీసుకుంటారు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ స్టూడెంట్ ఏ సంవత్సరంలో ఎంబీబీఎస్ కి జాయిన్ అయ్యాడు, ఈ ఐనీసెట్ కౌన్సిలింగ్ లో జాయిన్ అయ్యే నాటికి ఈ స్టూడెంట్ యొక్క ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్ కి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. అర్థమైంది కదా? అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే న్యూ ఎయిమ్స్ తీసుకున్నట్లయితే ఆ ఫస్ట్ బ్యాచ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అక్కడ ఐపీ సీట్స్ జీరోనే ఉంటాయి. ఎందుకు ఐపీ సీట్స్ జీరో ఉంటాయి అంటే ఫస్ట్ బ్యాచ్ కూడా బయటకు వెళ్ళలేదు కాబట్టి, అంటే ఇంటర్న్షిప్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ ఎంబీబీఎస్ సీట్స్ లో ఉన్నటువంటి 50% సీట్స్ ను కూడా కౌంట్ చేయడానికి లేదు. కాబట్టి ఐపీ సీట్స్ అనేవి జీరో అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను అన్రిజర్వ్డ్ అనే పదాన్ని వాడుతున్నాను కదా, చాలా మందికి డౌట్ ఏంటంటే అన్రిజర్వ్డ్ వేరు ఓసీ వేరా అనుకుంటారు. మనకి ఎయిమ్స్ జిప్మర్ లో ఓసీ అనే పదాన్ని యూజ్ చేయరండి. బేసిక్ గా మనం రెగ్యులర్ గా స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో అయితే ఆంధ్ర తెలంగాణలో అయితే ఓసీ అని యూజ్ చేస్తాం, కానీ
మీరు సెంట్రల్ లెవెల్ కౌన్సిలింగ్స్ కి వెళ్ళినప్పుడు ఓసీ అనే పదాన్ని యూజ్ చేయరు. కాకపోతే మీకు ఈజీగా అర్థమవుతుందని ఓసీ అని పెట్టాను నేను అంతే. అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నా, ఓపెన్ కేటగిరీ అన్నా, ఓసీ అన్నా, జనరల్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్ వస్తాయి మీకు సెంట్రల్ కౌన్సిలింగ్ లో. అర్థమైంది కదా? కాబట్టి మీరు ఎంబీబీఎస్ చదివిన సొంత ఎయిమ్స్ కాలేజ్లో మాత్రమే మీకు ఐపీ కోటా సీట్స్ వర్తిస్తాయి. మిగిలిన అన్ని కూడా మరలా మెరిట్ ని బేస్ చేసుకుని మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు చదివిన ఎయిమ్స్ కానీ మీ స్టేట్ కి వర్తించింది కాకపోతే మాత్రం మీ సొంత రాష్ట్రంలో మీరు నాన్ లోకలే అవుతారు. అదే జిప్మర్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే రూలు, జిప్మర్ మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పుదుచ్చేరి ఉంది, రెండోది కరైకాల్ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎయిమ్స్ లో లాగా ఐపీ సీట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయరు. ఇక్కడ మీకు అన్రిజర్వ్డ్ సీట్స్ లో ఒక 20% సీట్స్ ని ఐపీ సీట్స్ క్రింద ఇవ్వడం జరుగుతుంది. ఈ సీట్స్ ని ఇన్స్టిట్యూషనల్ ప్రయారిటీ సీట్స్ అంటారు. ఇక్కడ జిప్మర్, పుదుచ్చేరి అండ్ కరైకాల్ ఇద్దరికి కలిపి ఇస్తారు. అర్థమైంది కదా? ఇక్కడ కూడా ఈ ఇన్స్టిట్యూషనల్ ప్రయారిటీ సీట్స్ కి ఎటువంటి రిజర్వేషన్స్ వర్తించవు. కేవలము మీరు మెరిట్ ని బేస్ చేసుకుని ఓపెన్ కేటగిరీలో మాత్రమే తీసుకోవాలి. మిగిలిన సీట్స్ కి మాత్రం మీరు రిజర్వేషన్స్ ప్రకారంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఐనీ సెట్లు క్వాలిఫై అయి ఉండాలి ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు కరైకాల్లో చదివినా కూడా మీకు మంచి స్కోర్ వస్తే కానీ ఐనీ సెట్ లో మీరు పుదుచ్చేరిలో కూడా పీజీలో జాయిన్ అయ్యే అవకాశం వస్తుంది. అలాగే పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ కి ఒకవేళ లీస్ట్ స్కోర్ వస్తే ఆ స్టూడెంట్ కి కరైకాల్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. అర్థమైంది కదా? కాబట్టి ఈ రెండింటికి కలిపి ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది. దాన్ని ఇన్స్టిట్యూషనల్ ప్రయారిటీ సీట్స్ అంటారు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం కన్సల్టేట్ చేసి ఇచ్చానండి. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మీ సొంత స్టేట్ లోనే ఉన్న కాలేజెస్ లో, అది ఎయిమ్స్ అవ్వచ్చు లేదా స్టేట్ మెడికల్ కాలేజెస్ అవ్వచ్చు, ఏది జాయిన్ అయినా సరే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీకి వెళ్ళాలి అనుకుంటే మీకు లోకల్ స్టేటస్ వస్తుంది. అలా కాకుండా మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వేరే ఏ స్టేట్ లో వెళ్ళినా, అది ఎయిమ్స్ అవ్వచ్చు, జిప్మర్ అవ్వచ్చు లేదా వేరే స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే మీ సొంత రాష్ట్రంలో మీకు నాన్ లోకల్ స్టేటస్ మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు ఎయిమ్స్ మంగళగిరి, బీబీ నగర్ లో కానీ చదివితే మీరు ఏ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ స్టేట్ లో మీకు రిజర్వేషన్ వస్తుంది. ఎందుకంటే లొకేషన్ బేసిస్ మాత్రమే కాబట్టి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోని మీరు అర్థమయ్యేంత వరకు కూడా రిపీటెడ్ గా వినండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఆ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు 3 ప్యాకేజెస్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ ని మీరు చూజ్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ ఈ కౌన్సిలింగ్ గురించి అవగాహన లేకపోతే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ పెయిడ్ సర్వీసెస్ కోసం 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఈ ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు జూమ్ లింక్ ద్వారా స్క్రీన్ షేర్ చేసి మీ ప్రెజెన్స్ లో మాత్రమే హెల్ప్ చేయబడుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.